ఇక జూబ్లీ హిల్స్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సీఎం రేవంత్ రెడ్డి మానసిక స్థితి దెబ్బతింటోందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రేవంత్ రెడ్డికి ఏదో ఉపద్రవం ముంచుకొస్తున్నట్టుందని, అందుకే ప్రెస్ స్టేషన్లో ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతానని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి చెయ్యకూడని పనులు చేస్తారని, అందుకే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతింటోందన్నారు జగదీష్ రెడ్డి. భాష విషయంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ముఖ్యమంత్రి మానసిక స్థితి దెబ్బతింటున్నట్టు కనబడతా ఉంది. ఒక మాటకు ఇంకో మాటకు పొంతన లేని మాటలు మాట్లాడుతున్నాడు. భాష విషయంలో ఒక హద్దుపద్దు లేకుండా పోయింది. ప్రస్తావించిన విషయాల పట్ల సోయి లేకుండా ఉంది, సందర్భం లేకుండా ఉంటుంది. ఉపయోగిస్తున్న భాష పరమ దరిద్రంగా ఉంటుంది. ఇక అబద్ధాలకు సంబంధించి అయితే అబద్ధాలే సిగ్గుపడతాయి అనుకుంటే సిగ్గే సిగ్గుపడేటట్టుంది రేవంత్ రెడ్డిని చూసి. ఒక మాటలు చెప్పాలంటే రేవంత్ రెడ్డికి ఎందుకో భయం మొదలైంది. రేవంత్ రెడ్డి మాటలలో తడబాటు కనపడుతుంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత తనకేదో ఉపద్రవం వస్తున్నట్టుంది, తన పదవికి దానికి ఎసరు వస్తున్నట్టుంది. ఆ గందరగోళం నుంచెలే ఇటువంటి భాష ఉపయోగిస్తున్నాడు, సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నాడు. నిజమే, ఓటమి ఖాయమైంది, ఒప్పుకున్నావు, ఇది రెఫరెండం కాదు అని, దాంట్లో తేలిపోయింది. అంత ఫ్రస్ట్రేషన్ అవసరం లేదు. దానివల్ల ఇంకా తప్పులు ఎక్కువ చేస్తున్నావు తప్ప నేర్చుకునే ప్రయత్నం చేస్తలేవు. ఈ మూర్ఖ భాష, ఈ అజ్ఞాన మాటలు, ఈ బూత్ మాటలు బంద్ చేస్తే మంచిది రేవంత్ రెడ్డి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు